అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. చింతాకు రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెష్గా చింత చెట్టు నుంచి చింత చిగురు కోసేసామండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. సో దీంతో మనము చింత చిగురు వేసుకొని రొయ్యల ఇగురు చేసుకుంటున్నాం అనమాట. చింత చిగురు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి. ఒక 5 to 6 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి చీల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద రొయ్యలు వచ్చాయి చూసారా, దీన్ని ఒక 5-6 టైమ్స్ అన్నా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత తలకాయలు ఒకటి సెపరేట్గా తీసి పెట్టేసాం కదా. లాస్ట్ వీడియోలో తలకాయని ఎలా క్లీన్ చేసుకొని చింత చిగురు వేసుకొని వండుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అండ్ రెసిపీ షేర్ చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో ఇప్పుడు తలకాయలు ఒకటి సెపరేట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన రొయ్యలు ఉంటాయి కదా, వాటిని కోల్డ్ వాటర్లో వేసేసుకోవాలండి. కోల్డ్ వాటర్లో వేసుకుంటే ఏమవుతుందంటే పైన పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో ఆ క్లీనింగ్ కూడా చాలా ట్రిక్కీగా ఉంటుందండి. పైన మనకు ఇలా పొర ఉంటుంది కదా, అది మొత్తం తీసేయాలన్నమాట. చూసారు కదా జాగ్రత్తగా ఎలా తీస్తున్నామో. సో అలా తీసేసి పక్కన పెట్టేయాలి. ఇది ఒక్కటే తీస్తే సరిపోదండి, దీని లోపల ఒక నరం లాగా ఉంటుంది, అది కూడా తీసేయాలి. అది ఎలా తీయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. సో మనకి మధ్యలో చూస్తే ఇలా నల్లగా కనిపిస్తుంది కదా, అది పట్టుకొని మెల్లగా లాగాలి. చూసారు కదా అది మొత్తం వచ్చేస్తుంది. అలా అన్నిటికీ కూడా పైన పొట్టు తీసేసి లోపల నరం అనేది లాగేసేయాలన్నమాట. ఇలా అన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత ఇది ఆవిడ పట్టాలి. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం అనమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కలర్ అయిపోతుంది. సో ఈ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి అది పట్టపట్టలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. సిమ్లోనే పెట్టి చేయాలండి ఈ ప్రాసెస్. ఒక 5 to 10 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసేస్తే ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఇందాక ఆవిడ పట్టి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, అవి వేసేసి కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కారం, మీకు కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురు కూడా మొత్తం వేసేసి కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 glasses వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ టెక్స్చర్ వచ్చి చింత చిగురు అంతా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేస్తాము. ఆ మూత పెట్టేస్తే ఫ్లేవర్ అనేది ఎస్కేప్ అవ్వకుండా బాగా పడుతుంది. ఒక 5-10 minutes తర్వాత మనము ఏం చేయాలంటే మూత తీస్తూ కలుపుతూ అలా చేయాలి. ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేరిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట. మనం కావాలంటే ఇంకాసేపు మూత పెట్టుకుంటే చూసారా థిక్ గ్రేవీ లాగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఉంచితే ఆ ఫ్లేవర్ ఎస్కేప్ అవ్వకుండా మనం సర్వ్ చేసుకునేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.